ఈ రోజు మొత్తం ఫుల్ స్ట్రెయిన్ అయిపోయింది గోవిందా. అసలు నల్లైపోయింది. ఈ రోజు చాలా ఇబ్బంది అయిపోయింది. డేట్ వల్ల పాదయాత్ర అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర దేవస్థానం. అసలు నిద్ర పట్టలేదు గోవిందా. చాలా చల్లగా ఉంది బయట ఈ రోజు. చూడండి గోవిందా మంచి ఎలా ఉందో. ఇంకా నైట్ అసలు నిద్ర పట్టలేదు గోవిందా. ఈ చలికి పక్కన వెళ్తున్న లారీ సౌండ్స్కి దోమలకి చాలా ఇబ్బంది అయిపోయింది గోవిందా. రాత్రి కూడా ఎక్కడ కూడా వాష్రూమ్స్ లేవని తెల్లారుజాము బయటకు వెళ్ళాం గోవిందా. ఇక్కడ రోడ్ చూడండి ఎలాగుందో. చాలా ఇబ్బంది అయిపోయింది గోవిందా. కాలుకి రాయిపక్కలు గుచ్చిపోయి వచ్చాక పూజకి రెడీ అయిపోయింది గోవిందా. ఇంకా పూజ అయిపోయాక మళ్ళీ మా పాదయాత్రని ప్రారంభించాం గోవిందా. ఈరోజు చాలా చల్లగా ఉంది గోవిందా. అలాగే మంచు కూడా చాలా ఎక్కువ ఉంది. చూడండి ఎంత ఉందో మంచు. ఇంకా సూర్యోదయం అయింది గోవిందా. ఇంకా అలా మేము నడుస్తూ కొంచెం ముందుకు వెళ్ళాక మా గురుస్వామి ఒక దగ్గర టిఫిన్ ఏర్పాటు చేశారు గోవిందా. ఇంకా సద్దని సేకరించాం గోవిందా. ఇంకా సద్ది సేకరించిన తర్వాత బయట కొబ్బరి వంట తాగుతుంటే ఈ గోవిందుడు వచ్చాడు గోవిందా ఆకలని. ఇక నా దగ్గర ఉన్నంత దాంట్లో టిఫిన్ ఇప్పించాను గోవిందా ఆ గోవిందుడికి. ఇంకా అతను ఏదో చెప్పాలనుకుంటున్నాను గోవిందా. ఆ భాష నాకు అర్థం అవ్వలేదు. టైం 9:30 అయింది గోవిందా. చూడండి మంచు ఒక్క ఎలాగుందో. అసలు తగ్గలేదు మంచు. చాలా ఇబ్బంది అయిపోయింది గోవిందా ఈ రోజు మాత్రం. ఇక మేము వెళ్తున్న దారిలో అమ్మ దేవస్థానం కనబడింది గోవిందా. ఇక అమ్మని దర్శించుకొని మళ్ళీ మా యాత్రని కొనసాగించాం గోవిందా. నీరసంగా ఉందని రోడ్డు పక్కన జారబడ్డాను గోవిందా కొద్దిసేపు. మధ్యాహ్నం భిక్షకి గన్నవరం ముందున్న సాయిబాబా గుడికి వెళ్ళాం గోవిందా. మధ్యాహ్నం అక్కడ భిక్ష ఆరగించి అక్కడే ఉన్న సాయిబాబా మందిరంలో విశ్రాంతి తీసుకున్నాం గోవిందా. విశ్రాంతి అయిపోయాక మళ్ళీ మేము యాత్రని ప్రారంభించాం గోవిందా. ఇంకా విజయవాడ ఎయిర్పోర్ట్ దాటేసాం గోవిందా. ఈ రోజు మొత్తం ఫుల్ స్ట్రెయిన్ అయిపోయింది గోవిందా. అసలు నల్లైపోయింది. ఈ రోజు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా 14 కిలోమీటర్లు ఉంది గోవిందా విజయవాడకి. మా గురుస్వామి నడిపిస్తారు ఈ రోజు విజయవాడ వరకు. విజయవాడ వెళ్ళిపోయాక స్టే కోసం చూస్తున్నాం గోవిందా. ఎక్కడ దొరకలేదు మాకు స్టే. అందుకే రోడ్డు మీద కూర్చున్నాను అలాగా. ఇంక మేము అలా నడుస్తుంటే స్టే కోసం ఒక మాత వచ్చి సర్ది ఇప్పిస్తా అన్నారు. అప్పుడు సర్ది కట్టిస్తున్నప్పుడు మా గురుస్వామి అడిగారు ఎక్కడైనా ఉండడానికి చోటు ఉంటే. ఇక వాళ్ళేమో మా ఇంటికి వచ్చింది గోవిందా అన్నారు. వెళ్ళిపోయాం వాళ్ళ ఇంటికి. పూజకి రెడీ అయిపోయి పూజ ముగించుకున్నాం గోవిందా. ఇక వాళ్ళు ఇచ్చిన సర్దిని కూడా సేకరించాం గోవిందా. కాళ్ళకి బొబ్బులు వచ్చిన ఆయింట్మెంట్ రాస్తున్నాను గోవిందా. ఇంకంతే గోవిందా ఈ రోజు ఇలా ముగిసింది. మాకు ఉదయం రాత్రి మధ్యాహ్నం భిక్ష సర్ది ఏర్పాటు చేసిన వారికి అలాగే మాకు ఉన్నానికి వసతి కలిసి చేసిన వెంకటేశ్వర దేవుళ్ళు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మొత్తం 36 కిలోమీటర్లు నడిచాం గోవిందా. థ్యాంక్ యూ.